చెందును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ మినిస్టర్ జోగి రమేష్ గారు బీసీ నాయకులు ఆయనకు వచ్చిందను అక్రమంగా కల్తీ మద్యం కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు నెల్లూరు జైలు నుండి తమ్మళ్లపల్లి కోర్టు కాడ ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి వచ్చిందను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బీసీ సంఘాల తరఫున చాలామంది ఇక్కడ ప్రజలు వచ్చినారు. ఆయన చూసేదానికి, ఆయన కలిసేదానికి చాలామంది వచ్చినారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఏ సంబంధం లేకుండా టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి దీన్ని మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ ఉండే కల్తీ మద్యం కేసులు కుటీర పరిశ్రమగానే రకంగా ఒక పరిశ్రమలు ఏర్పాటు చేసేసి మొలకల్ చెరువులో ట్రైన్డ్ పర్సన్స్ను వచ్చేందుకు సౌత్ ఆఫ్రికా నుండి తీసుకుని వచ్చేసి ఇక్కడ కుటీర పరిశ్రమలు చేసి అన్ని బెల్ట్ షాపుల్లో కూడా ఇక్కడ నుండి మద్యం సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఇప్పుడు బెల్ట్ షాపులో కానీ రెగ్యులర్ షాప్లో కూడా ప్రతి 4 బాటిల్లో కూడా ఒక బాటిల్ వచ్చే కల్తీ మద్యం దొరుకుతూ ఉంది. దీనికి ఎక్కడ కూడా ఏ రకంగా వాళ్ళు రెడీ చేస్తూ ఉండే కల్తీ మద్యం కూడా ఒరిజినల్ బాటిల్ కూడా దీని ముందు పనికి రాకుండా పోతుంది. ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోలా, ఇది ఒరిజినల్ బట్టలా, ఇది కల్తీ మద్యమా, కల్తీ మద్యమే కరెక్ట్ అనేటప్పుడు తాగే పరిస్థితులు వచ్చినాయి. దాని రకంగా చాలామందికి వచ్చింది. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, లివర్లు చెడిపోవడం, హార్ట్ అటాక్స్ రావడము, అన్ని రకాలుగా ఇది వస్తూ ఉంది. దీనికి వచ్చిందను ఏ సంబంధం లేని మన జోగి రమేష్ గారికి ఇక్కడ వచ్చిన ఏదో విషయాల్లో చంద్రబాబు నాయుడుని దూషిస్తారు, చంద్రబాబు నాయుడు క్రిటిసైజ్ చేస్తారనే ఉద్దేశంతో అనవసరంగా ఆయన మీద కేసు పెట్టేసి ఈరోజు ఆయనకు ఈ రకంగా హింసించడం జరుగుతూ ఉంది. ఇక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చినారు. చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రజలు కూడా చాలామంది ఇక్కడ వచ్చి జమ అయినారు. మీరు యాక్చువల్గా నేను చెప్తా ఉండేది ఒకటే, మీకు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే, ఒకవేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ సిట్ ఎంక్వైరీని తీసేసి సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి. మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తే కరెక్ట్ అయిన దోషులు బయటకు వస్తారు. ఎందుకు మీరు అంత భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే ఎక్కడ మీ నిజస్వరూపం బయట వస్తుందని చెప్పి దీనికి పెండింగ్ పెడుతున్నారా? ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇది తేల్చే అవసరం ఉంది. మీరు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి. నిజంగానే ఎవరు దోషులు ఉన్నారో అందరూ తెరపైకి వస్తారు. అది కాకుండా జయచంద్రారెడ్డి గారు ఇన్ని దినాలైనా ఇంతవరకు కూడా అరెస్ట్ కాకపోవడం చాలా శోచనీయం. ఆయన కానీ తెర మీదకి వస్తే ఏ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఇది జరుగుతూ ఉంది అని ప్రజలందరూ అనుమానపడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో ఉండే అనుమానం తీర్చే బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఆయన ఏ రకంగా ఆయనకి నిర్దోషిని అరెస్ట్ చేసినారో ఖచ్చితంగా కోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, దేవుని మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. జోగి రమేష్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఖచ్చితంగా ఎవరెవరు దీని మీద ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ సిబిఐ ఎంక్వైరీ పెట్టించి నిజాలు బయటకు తేల్చాలని కోరుకుంటాను.